విశాఖ గాజువాకలోని వైజాగ్ షాపింగ్ మాల్లో సెక్యూరిటీలో ఉన్న బ్యాగ్ను గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజ్తో నిందితుడి వాహనాన్ని ట్రాక్ చేశారు. 24 గంటల్లో అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన బ్యాగ్ను శ్మశాన వాటికలో దాచాడు. పోలీసులు శ్మశాన వాటికలో దాచిన బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్లోని నగదు, బంగారం అలాగే ఉన్నట్టు గుర్తించారు. బాధితురాలికి తిరిగి బ్యాగ్ను అప్పగించారు. ఇప్పుడు వేరే కస్టమర్ వచ్చి మళ్ళీ కింద పెట్టేస్తున్నారు. ఆ బ్యాగ్ ఇప్పుడు బ్యాగ్ పెట్టిన బ్యాగ్ మళ్ళీ కింద కలిపి పెట్టేశారు. అతను పెట్టిన వెంటనే అతను తీసుకున్నారు, తీసుకుని వెళ్ళిపోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, విశాఖలో పండగ పూట జరిగిన దొంగతనాన్ని విశాఖ గాజువాక క్రైమ్ పోలీసులు ఛేదించారు. కేవలం 24 గంటల వ్యవధిలో నిందితుని పట్టుకొని ఏదైతే చోరీ సొత్తు ఏదైతే ఉందో వాటిని అన్నిటి కూడా స్వాధీనం చేసుకోవడంతో డాక్టర్ శంకామృత భారతి నగర సిపి పోలీసులు అభినందించారు. అయితే సంక్రాంతి సందర్భంగా వైజాగ్ షాపింగ్ మాల్ లో 180 రూపాయలకు ఏ వస్తువులని చెప్పి ఒక భారీ సేల్ ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో బాధితురాలు లోపల వెళ్ళుకునే క్రమంలోనే తమ బ్యాగ్ ని సెక్యూరిటీ దగ్గర ఉంచింది. ఇదే క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి తన బ్యాగ్ తో పాటు మరో బ్యాగ్ ని కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఆ బ్యాగ్ లో 50,000 నగదుతో పాటు 11 తులాల బంగారాన్ని గుర్తించడంతో ఆ యొక్క నిందితుడు ఆ యొక్క బ్యాగ్ ను పట్టుకెళ్ళిపోవడం జరిగింది. వెంటనే బాధితురాలు గాజువాక క్రైమ్ పోలీసులకు సమాచారం అవడంతో వెంటనే పోలీసులు ఏవైతే వైజాగ్ షాపింగ్ మాల్ లో సీసీ కెమెరాలు ఆ దృశ్యాన్ని పరిశీలించి వెంటనే ఆ నిందితుడు ఏ దిశగా వెళ్ళాడనేది పోలీసులు గుర్తించారు. తనతో పాటు బైక్ కూడా ట్రాకింగ్ చేసి ఎక్కడైతే చివరిగా ఉన్న లొకేషన్ ని వాళ్ళు ట్రాక్ చేసుకుని నిందితుడిని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత విచారించగా వాటినన్నింటినీ కూడా చోరీ సొత్తునంతా కూడా తీసుకున్న తర్వాత బ్యాగ్ ను శ్మశాన వాటికలో పడేసినట్లు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా మొత్తం కేసును ఛేదించారు. మొత్తం ఏదైతే చోరీకి గురైందో 11 తులాల బంగారంతో పాటు 50,000 నగదుతో కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితురాలకు అప్పగించారు. పండగ పూట తాము ఒక్కసారిగా ఆమె భయాందోళనకు గురైంది. తన బంగారంతో పాటు డబ్బు కూడా పోవడంతో దొరుకుతుందా లేదైనా ఆమె చాలా భయాందోళనకు గురంతో పోలీసులు చాకచక్యంగా కేసు ఛేదించారు. అదేవిధంగా శ్రీగారిపురం చెందిన వాసుగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్. వేరే కస్టమర్ వచ్చి మళ్ళీ కింద పెట్టేస్తున్నారు.